వెల్కమ్ టు పిఆర్ న్యూస్. ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. సో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో ఖాళీగా ఉన్న పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నియామకాల్లో భాగంగా ఎన్విరాన్మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 230 పోస్టులు భర్తీ చేయబడుతున్నాయి. ప్రస్తుతం యూపీఎస్సీ షార్ట్ నోటీస్ మాత్రమే విడుదల చేసింది. పూర్తి వివరాలు, సిలబస్, పరీక్ష తేదీలు తదుపరి రోజుల్లో అధికారిక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించనుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా స్పెషలైజేషన్లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత రంగంలో అదనపు సర్టిఫికేట్లు లేదా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఖాళీ పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అండ్ అకౌంట్ ఆఫీసర్ 150 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ ఏపీఎఫ్ఈ ఎఫ్సి 74 పోస్టులు అయితే ఉన్నాయి. వయోపరిమితి అయితే చూసుకున్నట్టయితే ఎన్విరాన్మెంట్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు అయితే జనరల్ అభ్యర్థులు అయితే 35 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు అయితే 38 ఏళ్ళు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు. పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు అయితే 45 ఏళ్ళు. ఏపీఎఫ్సి పోస్టులకు చూసుకున్నట్టయితే జనరల్ అభ్యర్థులకు 30 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులు 33 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 35 ఏళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 40 ఏళ్ళు. దరఖాస్తు ప్రక్రియ. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం జూలై 29 నుంచి స్టార్ట్ అవబోతుంది. చివరి తేదీ అయితే ఆగస్టు 18, 2025. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎంపిక విధానం చూసుకున్నట్టయితే రాత పరీక్ష, ప్రిలిమ్స్, మెయిన్స్ 2 పేపర్లు ఉంటాయి. ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ కూడా ఉంటుంది. పరీక్ష సిలబస్, మార్కుల విభజన, నమూనా పత్రాలు నోటిఫికేషన్ల తర్వాత అందుబాటులోకి వస్తాయి. రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ మరియు సబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండే అవకాశం అయితే ఉంది. దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 25-100 మధ్య ఫీజు ఉండే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళా అభ్యర్థులకైతే ఫీజు మినహాయింపు ఉండవచ్చు. నియామకాలు దేశ స్థాయిలో జరుగుతాయి. పోస్టింగ్లు ఈపీఎఫ్ఓ రీజనల్ లేదా కేంద్ర కార్యాలయాలు అయితే ఉంటాయి. జీతం గురించి చూసుకున్నట్టయితే ఎంపికైన వారికి 7వ వేతన కమిషన్ ప్రకారం అయితే జీతం అందుతుంది. ప్రారంభ జీతం లెవెల్ 7, లెవెల్ 10 పే మ్యాట్రిక్ ప్రకారం అయితే 44,900, 1,77,500 మధ్య ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారైతే వెబ్సైట్ అయితే విజిట్ కాండి. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.